ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇవాళ సిట్ అధికారుల ఎదుట లొంగిపోనున్నట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి 10 గంటలకు సిట్ ఆఫీస్ కి వెళ్లబోతున్నారు. విచారణ అనంతరం మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను ఇప్పటికే సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు వారెంట్ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మిథున్ రెడ్డి నివాసం ఉంటున్న ప్రాంతంలో సోదాలు జరిపేందుకు, అరెస్ట్ చేసేందుకు చట్ట ప్రకారం అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఇక లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డిపై సిట్ అధికారులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఝాన్సీరాణి లిక్కర్ కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్నటువంటి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈరోజు సిట్ పోలీసుల ఎదుట లొంగిపోబోతున్నారు. ఆయన ఢిల్లీ నుంచి మరి కొద్దిసేపట్లో బయలుదేరతారు. 11:45కి గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి విజయవాడలో ఉన్న సిట్ కార్యాలయానికి చేరుకుని సిట్ కార్యాలయంలో పోలీసుల ఎదుట లొంగిపోతా ఉన్నారు. ఇందులో A4 నిందితుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు కూడా ముందస్తు బెయిల్ ఆయనకు దక్కలేదు. దీంతో పోలీసులు కూడా సిట్ పోలీసులు నిన్న మరొకసారి ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు విచారణకు హాజరు కావాలని. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనటువంటి నేపథ్యం ఉంది. ఆయన దేశం విడిచి వెళ్లిపోకుండా అన్ని ఎయిర్పోర్ట్ లో కూడా లుకౌట్ నోటీసులు కూడా సిట్ యంత్రాంగం జారీ చేసింది. దీంతో విధులేని పరిస్థితిలో ఈ రోజు మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి చేరుకుంటారు. ఆయన 12:15కి సిట్ కార్యాలయానికి చేరుకుని పోలీసులు సిట్ యంత్రాంగానికి లొంగిపోబోతా ఉన్నారు. ఆ తర్వాత దీంట్లో దాదాపు 3,500 కోట్ల కుంభకోణానికి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ లో కీలకమైన నిందితులందరూ కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. 11 మంది రిమాండ్ చేశారు. దాదాపు 42 మంది దీంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించారని సిట్ మొత్తం గుర్తించింది. ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేసినటువంటి నేపథ్యం ఉంది. దీంట్లో కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చాలా కీలకమైన పాత్ర ఉంది. ఆయన విచారించాలని చెప్పేసి సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కూడా రద్దయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సిట్ యంత్రాంగం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి 11:45కి గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగే అవకాశం ఉంది. అక్కడి నుంచి నేరుగా విజయవాడ సిట్ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ పోలీసులు సాయంత్రం వరకు కూడా ఆయన విచారించే అవకాశం ఉంది. ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే దాదాపు 3,500 కోట్ల రూపాయల ఈ కుంభకోణంలో కీలకమైనటువంటి నిందితులందరూ కూడా విచారిస్తా ఉన్నారు. 11 మందిని ఇప్పటికే రిమాండ్ కు పంపించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మిథున్ రెడ్డిపై ఏ కోణంలో విచారించే అవకాశం ఉంది? ఏ ప్రశ్నలు సంధించే ఛాన్స్ ఉంది? ఝాన్సీరాణి దీంట్లో 3,500 కోట్ల రూపాయలు ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు కూడా 200 మందికి పైగా విచారించారు. పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు, కీలకమైన సాక్ష్యాలన్నీ కూడా సిట్ నమోదు చేసినటువంటి పరిస్థితి. దీంట్లో మిథున్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉంది. ఈ పాత్ర దీనికి సంబంధించి కూడా అసలు ఈ నిధులన్నీ కూడా వచ్చినటువంటి మద్యం ద్వారా వచ్చినట్టు 3,500 కోట్ల రూపాయలు ఎక్కడికెక్కడికి వెళ్లాయి, ఎవరెవరి ద్వారా వెళ్లాయి, అసలు ఈ మద్యం కుంభకోణానికి సూత్రధారులు ఎవరు, ఈ మద్యం విధానాన్ని మార్చడానికి కారణం ఏంటి అనేటటువంటి కోణంలో దీంట్లో ఎవరెవరైతే పాత్రధారులు ఉన్నారో అసలు మిథున్ రెడ్డి పాత్ర గురించి కూడా ఇప్పటికే అనేక కోణాల్లో విచారించినటువంటి సిట్ దీనికి సంబంధించిన కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా రెడీ చేసింది. ఈ దిశగా మిథున్ రెడ్డి పాత్ర ఎంత ఉంది, మిథున్ రెడ్డికి మద్యం కుంభకోణంలో ఏ కోణాల్లో ఆయన విచారించాలని ఇప్పటికే ప్రశ్నలన్నీ కూడా సిద్దం చేసినటువంటి నేపథ్యం ఉంది. దీంతో గతంలో కూడా వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కూడా దీనికి సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా సిట్ యంత్రాంగానికి ఇచ్చారు. రాజకేశ్వరరెడ్డి విచారించినప్పుడు కూడా ఆయన కూడా కీలకమైనటువంటి ఆధారాలు ఇచ్చారు. దీనితో పాటు 11 మంది ఎవరైతే ఈ రోజు రిమాండ్ లో ఉన్నారో వారందరి నుంచి కూడా కీలకమైనటువంటి సాక్ష్యాధారాలన్నీ నమోదు చేసినటువంటి నేపథ్యంలో దీంట్లో కీలకమైన పాత్ర ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి తేల్చినటువంటి నేపథ్యంలో ఆయన్ని ఈ రోజు విచారించబోతున్నారు. అనేక కోణాల్లో అసలు ఈ పాత్ర, ఈ కుంభకోణానికి సంబంధించి ఎవరెవరు పాత్ర ఉంది, ఎవరు దీంట్లో ప్రమేయం ఉంది అనేటటువంటి ఆ యాంగిల్లో ఈ రోజు మిథున్ రెడ్డిని విచారించే అవకాశం ఉంది. ఝాన్సీ. థ్యాంక్ యూ జయరాజ్.